వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్న అంశం మనం చూస్తూనే ఉన్నాం. అది విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే మెల్లమెల్లగా బీఆర్ఎస్ పార్టీలోని టాప్ లీడర్షిప్ దాకా వచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే లీడర్షిప్ కాదు, ఏకంగా కేసీఆర్ కుటుంబాన్నే టచ్ చేసింది దర్యాప్తు. ముందుగా హరీష్ రావు గారిని పిలిచారు, ఆ తర్వాత కేటీఆర్ని పిలిచారు, ఆ తర్వాత మొన్న సంతోష్ రావుని పిలిచారు. కేసీఆర్ని పిలుస్తారని తెలుసు కానీ ఎప్పుడు పిలుస్తారు అనే ఒక సస్పెన్స్ నడిచింది. బట్ ఊహించిన విధంగా ఇవాళే నోటీస్ ఇచ్చారు కేసీఆర్ గారికి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు రావాల్సిందిగా కోరారు. ఈ విచారణకు రావాల్సిందిగా కోరుతూ వారు ఇచ్చిన నోటీస్ కొంత ఆయన వయసు దృష్ట్యా, అలాగే ఆయన హోదా మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడిగా అనుకోవచ్చు, లేకపోతే మెయిన్గా వయసే ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేలాగా ఉంది. ఇది నోటీస్ మీరు చూడొచ్చు. దాంట్లో ఫర్ అపియరెన్స్ బిఫోర్ ది అండర్సైన్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ కనెక్షన్ విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిగార్డింగ్ అనేది ఉంది. విత్ రెఫరెన్స్ టు ద సబ్జెక్ట్ సైటెడ్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ 10th March 2024 a case in crime number 243/24 of PS Panjagutta, Hyderabad, registered under the sections mentioned above, is presently under further investigation. ఫోన్ ట్యాపింగ్ మీద 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. ఈ మొత్తం విచారణ జరుగుతున్న నేపథ్యంలో మీ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం మిమ్మల్ని విచారించడం మాకు ఇన్వెస్టిగేషన్లో తప్పనిసరి అవుతోంది. అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30th January 26 at 15 hours. ఇందులో భాగంగా రేపు 3 గంటలకు మీరు అందుబాటులో ఉండండి అనే దాంతో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇదేముంది అంటే however as you are above the age of 65 years and in strict compliance with the provision to section 160 of the Code of Criminal Procedure 73, you are not required to attend the police station compulsorily. If you desire, you may voluntarily appear before the undersigned at the Jubilee Hills police station, or alternatively you may specify any other place within Hyderabad city convenient for examination, and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time. సో దీంట్లో ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఒక ఫ్లెక్సిబుల్ ఇదేంటంటే ఇప్పటి వరకు అందరినీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణకు రమ్మన్నారు, వాళ్ళు వెళ్ళారు, విచారణకు హాజరయ్యారు. కాకపోతే మీ వయసు 65 ఏళ్లకు పైబడి ఉన్నందువల్ల చట్టానికి కట్టుబడి మీరు మీ అంతటా మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినా ఓకే, లేదు అంటే హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న ఏ ప్లేస్లోనైనా మీరు ఎక్కడ ఎంచుకుంటే అక్కడికి మా బృందం వచ్చి విచారిస్తుంది. దట్ ఈజ్ యువర్ కన్వీనియన్స్ ఆర్ ఫ్లెక్సిబుల్ ప్లేస్ అని చెప్పి వారికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంతవరకు కేసీఆర్ గారు వారి లాయర్లతో వారితో సంప్రదిస్తున్నారని బయటకు వార్త వస్తున్నాయి తప్ప ఇంతవరకు కేసీఆర్ గారు అసలు విచారణకు వెళతారా వెళ్ళరా, టైం తీసుకునే రైట్ ఆయనకు ఉంటుంది, నో డౌట్. ఇంకో రోజు వస్తానని చెప్పొచ్చు, వాళ్ళ లాయర్ల ద్వారా చెప్పవచ్చు, లేకపోతే ఆయనే రిప్లై కూడా పంపించవచ్చు. మరి వెళ్తారా లేక టైం తీసుకుంటారా అనే దాని మీద కొంత సస్పెన్స్ ఉంది. అదొకటైతే ఇక ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో కానీ టోటల్ వ్యవహారంలో కానీ కేసీఆర్ గారి టాప్ ఇది. ఇంకా అంతకుమించి ముఖ్యమంత్రిని మించిన వ్యవస్థ ఎవరు ఉంటారో. ఆల్రెడీ అప్పుడున్న పోలీస్ అధికారులు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని కానీ వాళ్ళని కానీ ఆల్రెడీ అరెస్ట్ చేశారు, నడుస్తున్నాయి, ఇవన్నీ నడుస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి దాకా వచ్చింది అని అంటే ఇక ఇది క్లైమాక్స్కి వచ్చినట్టేనా ఈ దర్యాప్తు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా విచారించిన తర్వాత ఎలాంటి స్టెప్స్ ఉండబోతున్నాయి, మళ్ళీ రెండోసారి కూడా వీళ్ళందరూ అవసరమైతే పిలుస్తామని చెప్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరినీ, అందులో కొందరిని మరొకసారి పిలిచే అవకాశం ఉంటుందా, అరెస్టులు ఎంతవరకు ఉంటాయి. దీంతో పాటు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని విచారిస్తున్న ఈ సిట్ ఎప్పటి నుంచి తీసుకుంటుంది విచారణ? 2014లో
తొలి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి తీసుకుంటారా, లేదా కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉందా ఈ వ్యవహారం, ఈ ఆరోపణలు ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు ఈ ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది మనకున్న ఆధారాల ప్రకారం కానీ ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం కానీ, ఇవన్నీ చాలా కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం అవుతున్నాయి, కొన్ని అభిప్రాయాలు అవసరం అవుతున్నాయి. సిట్ విచారణ ఏ దిశగా సాగుతోంది అనే అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటి మీద కొంచెం డీప్గా మనం డిస్కస్ చేద్దాం. చేయడానికి మనతో బీజేపీ సీనియర్ నేత పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మనతో డిబేట్లో ఉన్నారు. వెల్కమ్ టు ది స్టూడియోస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సరే ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది దాంట్లోకి వెళ్లే ముందు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? సో తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేయాల్సినంత వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తలేదని నేను కాదు, కామన్ మ్యాన్ ఎవరిని అడిగినా కానీ వాళ్ళ అభిప్రాయం సార్ అది. ఎందుకంటే 2023 నవంబర్ డిసెంబర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినారు. ఎఫ్ఐఆర్ 24లో చేసినారు, 24 మార్చిలో చేసినారు ఎఫ్ఐఆర్. ఇప్పుడు మనం దాదాపు 2 years దగ్గరకు వచ్చింది. బేసిక్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ ఎందుకు సాగుతుంది అనేది ప్రజలకు వస్తున్నటువంటి డౌట్. ఇంత పోలీస్ యంత్రాంగం గొప్పదని చెప్తారు, మేము కమాండ్ కంట్రోల్ కట్టించినామంటారు, తెలంగాణ పోలీస్ దేశంలో బెస్ట్ అంటారు, తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రపంచం అంతా మమ్మల్నే చూస్తుంది అంటారు, దేశంలో 5 లక్షలు 10 లక్షల సీసీటీవీలు ఉంటే 5 లక్షల హైదరాబాద్లోనే ఉన్నాయని చెప్తారు, మా పోలీసు వాళ్ళు చాలా గొప్ప పోలీసు వాళ్ళు, ఏదైనా నేరం జరిగితే 24 గంటలలోనే డిటెక్ట్ చేస్తారని చెప్తారు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న తెలంగాణ పోలీస్ ఒక కేసుని 2 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రొలాంగ్ చేస్తూ వస్తూ ఉన్నారు? దీని వెనకాల ఉన్న బేసిక్ సమస్య ఎక్కడ వచ్చింది? దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న డౌట్. ఈ దేశంలో ఏ కేసు అయినా 2 సంవత్సరాల్లోనే తేలిన కేసులు ఎన్ని ఉన్నాయనేది ఒక పెద్ద క్వశ్చన్. పైగా ఇది ఫాస్ట్ స్కోప్ ఉన్న కేసు, పెద్ద కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం కదా. చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉంటే ఆయన తీసుకురావడానికి 7-8 నెలలు పట్టింది వీళ్ళకి. తప్పదు కదా, అందుకే లేట్ అయి ఉండొచ్చు కదా. అదే చెప్తా ఉన్నా, ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ తప్ప మీరు విట్నెస్ అంటూ ఏముండదు దీనికి. ఎవరు వెంకటకృష్ణ గారు నేను చూసినా అని చెప్తారా? వెంకటకృష్ణ గారు నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్తాడు. రఘునందన్ వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిరు అని చెప్తాడు. దానికి కావాల్సినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకురావాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు. ఎవరు? మీకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరో ఉంటారు, మీరు ఎయిర్టెల్, జియోనో, బిఎస్ఎన్ఎల్, టాటానో ఎవరు ఉంటారు, ఆయనకు నోటీస్ ఇస్తావు. పోలీసు వాళ్ళు అది లీగల్గా ట్యాప్ ఇల్లీగల్. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే పోలీసు వాళ్ళు ట్యాప్ చేయొచ్చట, ఎవరి ఫోన్ అని వినొచ్చట. దుర్మార్గం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరి పర్మిషన్ లేకుండా ట్యాపింగ్ జరిగిన సంఘటన ఒకటి జరిగింది. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని ఆఫీస్లోనో ఇంటి దగ్గరనో ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొచ్చి పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్ని ఒక పోలీస్ అయినా ఒక టీవీ ఛానల్ యజమాని ఇద్దరు కలిసి ఇప్పుడు వెంకటకృష్ణ గారి ఇంటికి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల రేడియస్ లోపల అది ట్యాప్ చేయడానికి అవకాశం ఉంది. అసలు ఆ నెంబర్లు 10, దాంట్లో 5, 10, 20, 50, 100 దాకా కూడా ఫీడ్ చేయవచ్చు. ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ ఇండియాలోకి ఎట్లా వచ్చింది? దాన్ని ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదు? ట్యాప్ అయింది అని ఒకటి చెప్తా ఉన్నాం. సో అధికారికంగా ప్రభుత్వం నుంచి హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చి, చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు, అది ప్రభుత్వం ప్రొసీజర్ ప్రకారం వింటది చేస్తుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. వింటది చేస్తుంది. కానీ ఇక్కడ రాజకీయ కుట్రపూరితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇట్లాంటి వాళ్ళ ఫోన్లన్నీ వినడం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, దీన్ని జరగడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? వెంకటకృష్ణ ఆయన ఫోన్ నెంబర్ రాసి ఈ నెంబర్ ట్యాప్ చేయమని ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. అట్లా వెంకటకృష్ణ ఎదురుగా ఏదో హిడ్మానో లేకపోతే జ్యోతకనో, ఎల్లకనో, మల్లకనో అని రాసి ఇచ్చారు. దట్ ఈస్ అఫీషియల్గా వాళ్ళు చేయాలనుకున్నారు, చేసారు. అఫీషియల్గా మీకు చేయడానికి చట్టం ఏం పర్మిషన్ ఇస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏం పర్మిషన్ ఇస్తుంది? సంఘ విద్రోహ శక్తుల్ని, ఈ దేశ భద్రతకి నష్టం కలిగించేటోళ్ళని, లేదా ఇతర ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ కదలికల్ని కనిపెట్టడానికి హోమ్ సెక్రటరీ అనుమతితోటి ట్యాపింగ్ చేయవచ్చు. కానీ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని ఇంట్లో కూర్చొని ఎవరికి నచ్చిన వాళ్ళవి సినిమాలు ఉన్నాయి, డ్రగ్స్ అమ్మేటోళ్ళయి, హీరోయిన్లు, బిజినెస్ వాళ్ళయి, టీవీ ఛానల్ వాళ్ళయి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా ఎవరు పెడితే వాళ్ళకి ఫోన్లు వినేటువంటి అధికారం ఈ దేశంలో నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానంతో నాకు తెలిసి అయితే ఎక్కడ ఏ చట్టం అయితే అనుమతించదు. లేదన్నప్పుడు ఒక టీవీ ఛానల్ యజమాని పిలిచిరు, ఆయన సుప్రీంకోర్టుకు నోటీస్ తెచ్చుకుని ఫస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ డిస్ట్రాయ్ అయింది అన్నారు.
డిస్ట్రాయ్ అయిందా, ఉన్నదా, కొన్నారా, కొంటే ఏ దేశంలో కొన్నారు, ఎన్నడు వచ్చింది భారతదేశం, ఎక్కడి ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చింది, ఎన్నో దగ్గర స్కాన్ అవుతుంది కదా ఇన్స్ట్రుమెంట్. ఇన్ని లక్షల టీవీలు ఉండి, ఇన్ని సీసీటీవీలు ఉండి, ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఏడవనో చెప్పలేకపోయినావా? బంగారం ఒక నగ దొంగతనం అయితే తీసుకుపోయి వాడు కరిగించి ఒక బంగారం దుకాణంలో అమ్ముతే దాన్ని తీసుకొస్తున్న పోలీసు వాళ్ళకి, టికెట్లు కూడా ఉంటాయి కదా, దాన్ని తీసుకొచ్చిన పోలీసు వాళ్ళకి ఈ మాత్రం కూడా బ్యాక్ పోలేకపోతురా మీరు? 100% ఇది టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడినటువంటి కేసు. దీనికి మిమ్మల్ని పిలిచి నన్ను పిలిచి ఇక్కడ కేసీఆర్ను పిలవడానికి ఒకే ఒక కారణం, పెద్ద ఆయన ఒక పదాన్ని రాసిరాలి చార్జ్ షీట్లు. ఎప్పుడు గతంలో 4-5 డీసీపీ స్థాయి అధికారులను తీసుకుపోయి రిమాండ్ చేసినప్పుడు ఒక పెద్ద ఆయన ఒక రొటీన్ వర్డ్ వచ్చింది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఎవరిని పిలుస్తారు? ఇట్ ఇస్ కామన్ సెన్స్. అయితే పోలీసు వాళ్ళ భాషలో పెద్ద ఆయన అంటే వాళ్ళ డీజీపీ అవుతాడు. కరెక్ట్. సమాజం దృష్టిలో పెద్ద ఆయన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణలో అంటే కేసీఆర్ గారు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వారే రావడానికి. కాకపోతే వాళ్ళు మా డీజీపీ చెప్పిండని చెప్పేటోళ్ళు. మరి వాళ్ళు డీజీపీని పెద్ద ఆయన ఎందుకంటారు పోలీసు వాళ్ళు? అంటారని నేనైతే అనుకోను. జనరల్ గా ఇట్ ఈస్ యూజ్డ్ అదే ముఖ్యమంత్రులని లేదా ప్రధానమంత్రులని అట్లాంటి వాళ్ళు పెద్దలను ఉద్దేశించినట్టు మా పెద్ద ఆయన చెప్పింది చేసినామని చెప్తారు. ఈ పోలీసులు గాపగా వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పిలుస్తున్నారు కేసీఆర్ గారిని 160 సిఆర్పిసి కింద నోటీస్. మీరు ఒక అంటే బీజేపీ లీడర్ గాను లేదా ఒకప్పుడు టిఆర్ఎస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన ఇది కానీ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గా కూడా ఉన్నారు కదా, పెద్ద ఆయన ఇన్వాల్వ్మెంట్ షూర్ గా ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు గతంలో చాలా సందర్భాల లోపల చాలా మంది రాజకీయ నాయకులు దీని మీద మాట్లాడి, అట్లే గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా కొన్ని టీవీ ఛానళ్లలో దీని గురించి మాట్లాడినారు. ఏమన్నారు? చేయొచ్చు, చేస్తామో అన్నారు. కేటీఆర్ గారు ఈ మధ్యలో ఎప్పుడో సిరిసిల్లలో మాట్లాడుతూ చేస్తే వేసిండొచ్చు 4-5 లుచ్చగాలయ్యో అన్నాడు. మరి మీ చెల్లె బయటకు వచ్చి అరే ఇంటర్లోని ఫోన్ వింటారా అన్నది. అంటే ఎవరు లుచ్చగాలి మరి? ఎట్లా మాట్లాడతారు కేటీఆర్ గారు? అట్లా ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా చేసిన మీరు చేస్తే కొంతమంది లుచ్చగాలే చేసి ఉంటామో అన్నారు. సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే వాళ్ళ చెల్లె పోయి స్టేట్మెంట్ ఇచ్చింది, అరే ఇంటర్లోని ఫోన్ వింటారా, ఇంతకంటే లుచ్చగాళ్ళు ఎవరు ఉంటారు అని ఆమె కూడా అదే భాష మాట్లాడింది. ఈ 2 వర్డ్స్ కూడా నాయిగా వాళ్ళిద్దరు అన్న చెల్లెలు మాట్లాడుకున్న పదాలనే నేను రీకోట్ చేసి చెప్తా ఉన్నా. మీరు వినండి, ఎవరి ఐఎస్ఐ తీవ్రవాదులే వినండి, నక్సలైట్లే వినండి, చట్టం ఎంత పర్మిట్ చేస్తో అంతే వినండి. ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు విన్నారు? ఎంపీల ఫోన్లు ఎందుకు విన్నారు? మీ కుటుంబ సభ్యుల ఫోన్లు ఎందుకు విన్నారు? ఎందుకు విన్నారు? మళ్ళీ తెల్లారు అది మాట్లాడిన 2 రోజులకు 3 రోజులకు కేటీఆర్ గారు సిట్ నోటీస్ వచ్చినాక నేను ప్రమాణం చేస్తున్నా, నేను పుట్టిన మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదన్నారు. వర్షన్ మీరు ఒక 3-4 వర్షన్స్ చేంజ్ చేసారు కేటీఆర్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ అంశానికి వచ్చినప్పుడు. కొంతమంది చేస్తే అసలు బేసికల్ గా అదృష్టం ఏంటంటే తెలంగాణలో మీడియా చైతన్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తారు. వెంకటకృష్ణ గారు నోటీస్ అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి అని ఇచ్చారు పోలీసు వాళ్ళు. 160 సిఆర్పిసి ఏం చెప్తుంది? తర్వాత కింద స్క్రోలింగ్లలో వస్తున్నాయి ఏమని, ఆయనకు వెసులుబాటు ఇచ్చారు, సిట్ ఆయన ఏడికి రమ్మంటే ఆడికి వస్తామన్నారు. ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ప్రజలు ఇంకొక రాంగ్ సెన్స్లో తీసుకుంటారు. కాబట్టి 2 విషయాలు చట్ట ప్రకారంగా నేను మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. 160 సిఆర్పిసి కింద నోటీస్, పాత చట్టం ఇది, బిఎన్ఎస్ఎస్ కంటే ముందు ఇచ్చినటువంటి నోటీస్లో ఏం రాస్తారు పోలీసు వాళ్ళు అంటే, ఒక కేసుకు సంబంధించి లేదా ఏ కేసు, ఇప్పుడు క్రైమ్ నెంబర్ చదివారు మీరు, ఆ క్రైమ్ నెంబర్కి సంబంధించి మీకు తెలుసు, మీకు సమాచారం ఉంది, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము భావిస్తున్నాం అంటాడు. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాడు? డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ అక్వాంటెడ్, అంటే నీకు తెలుసు దీని గురించి, విత్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ రిలవెంట్ టు ద ఎబో కేస్. అది సాక్షి కావచ్చు, ముద్దాయి కూడా కావచ్చు, ముద్దాయి కూడా కావచ్చు. సరే, నెక్స్ట్ స్టెప్ లో లీగల్ లాంగ్వేజ్ లో నేరస్తుడు అంటే ముద్దాయి అంటే రకరకాల పదాలు వాడతారు, టెర్మినాలజీ. దీన్ని ఏం చెప్తారు? సాక్షి కింద ఇచ్చిరు నోటీసులు, సాక్షి కింద ఇచ్చిరు నోటీసులు అని ప్రచారం జరుగుతూ ఉంది. అండర్ సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఇచ్చినప్పుడు ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర సమాచారం ఉంది అని, ఈ కేసుకి సంబంధించిన విషయాలు మీకు కొన్ని తెలుసని మేము పిలుస్తున్నామని అని చెప్తున్నారు. దానివల్ల సాక్షి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటా ఉన్నారు కొంతమంది మీడియా మిత్రులు కూడా. దాన్ని అట్లే సాక్షి అని చెప్తున్నారు. అది సాక్షి కావచ్చు, సాక్షులకు కూడా ఇవ్వచ్చు, ముద్దాయిలకు కూడా అదే సెక్షన్ కింద నోటీస్ ఇవ్వచ్చు. అక్కడ మర్డర్ జరిగింది, ఆ మర్డర్ మీరు కేవలం చూసడానికే పరిమితం అయితే మీరు సాక్షి అవుతారు. మర్డర్ చేసిన నువ్వు మోటార్ సైకిల్ మీద ఎక్కించకపోతే నీకు కూడా భాగస్వామ్యం కింద వస్తుంది. అండర్ సెక్షన్ 34 రెడ్ విత్ 34 అని పెట్టి పెట్టేస్తారు, నీకు కూడా అందులో ముద్దాయిగా పెట్టేస్తారు. అందుకని 160 కింద ఇచ్చారు కాబట్టి సాక్షులే అని చెప్పేది కొంచెం కరెక్ట్ చేసుకుంటే మీడియా మిత్రులకి బాగుంటుంది. లీగల్ టెర్మినల్ అనేది నిందితులు అనొచ్చు కదా,
అనుమానితులు ముద్దాయి అంటే ఇక దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేస్తారు కాబట్టి ఇబ్బంది. అనుమానితులు అని వాడొచ్చులే. రెండోది ఈ 160 సిఆర్పిసిలోనే ఒక ప్రొవిజన్ ఇస్తారు. 15 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళని విచారించాలనుకున్నప్పుడు, అంటే మైనర్స్ని విచారించాలనుకున్నప్పుడు దోజ్ ఆర్ బిలో 15 years, 15 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి విచారించారు వెంకటకృష్ణ గారు. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ 15 to 65 మధ్యలో ఉన్న వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తారు. 65 అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి భారత పార్లమెంట్లో చేసినటువంటి చట్టమే ఒక అవకాశాన్ని ఇచ్చింది. 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకి వీలైతే పోలీస్ స్టేషన్కి రమ్మనండి. ఒకవేళ వారికి హెల్త్ సహకరించినా సహకరించకుండా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు కన్వీనియంట్ ఎక్కడ ఉంటే మీరు అక్కడికి పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. దానికి కేసీఆర్ గారికి ఆ వెసులుబాటు ఇచ్చిందంటే అది ఒక రాంగ్ మెసేజ్ లాగా అనిపించింది. నిందితులన్నా ముద్దాయిలన్నా సాక్షుల కన్నా మీ ఇష్టం ఉన్న కాడ ఇది చేసుకోవడానికి అవకాశం ఉండదు బేసికల్గా. బట్ దీంట్లో చట్టంలోనే ఉంది దోజ్ ఆర్ బిలో 15 అండ్ దోజ్ ఆర్ అబోవ్ 65 వాళ్ళకి వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పి చట్టమే చెప్పింది. కాబట్టి కేసీఆర్ గారు కూడా అదే ఫెసిలిటీ ఇచ్చారు తప్ప అలా గొప్ప ప్రభుత్వం ఏదో ఇచ్చింది, సిట్ ఏదో ఇచ్చింది, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇచ్చిర్రు, పోలీసు వాళ్ళు ఇట్లా అట్లా అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇక రెండో అంశం, నేను మీ ద్వారా తెలంగాణ పోలీసులకి సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులకి 2 సూచనలు చేయదలుచుకున్నా యాజ్ ఎ వకీల్గా, నాట్ యాజ్ ఎ బీజేపీ ఎంపీగా, చట్టం తెలిసిన వ్యక్తిగా. ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది కేసీఆర్ గారితో, ఇంకేముంటుంది? చివరి పెద్ద ఆయన వచ్చేసిండు కదా, చివరి పెద్ద ఆయన అయిపోయింది కదా. నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం ఉందని నేను అనుకుంటలేను. కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఆ కుటుంబాన్ని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ అరెస్ట్ చేసేంత దమ్ము ధైర్యం ఉందని నేను అనుకోను. ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ప్రాపర్ ఎవిడెన్సెస్ ఆల్సో వీళ్ళకి అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందని నేను అనుకోను. ఎందుకో చెప్తా వెంకటకృష్ణ గారు, పక్క రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి సాహసం చేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఫలితం ఏమైందో మీరు చూసారు, ఈ రాష్ట్రం చూసింది, దేశం అంతా చూసింది. సో ఇప్పుడు అంతంతే ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఆ పెద్ద ఆయననో లేదా కేసీఆర్ గారినో లేదా ఇంకెవరినో అరెస్ట్ చేసి వాళ్ళకి సింపతి తెచ్చి ప్రజలలో రేపు వాళ్ళు ఇంకేవో చేస్తారని నేను అనుకోను. వీళ్ళు ఎక్కువ చేయగలిగేది ఏంది తెలంగాణ పోలీసు వాళ్ళు అంటే కొండన్నవి ఎల్కన్ బట్టి లాస్ట్కి ఒక ఛార్జ్ షీట్ ఎత్తారు. ఈ హరీష్ రావు గారి మీద ఈ నేరాలు, కేటీఆర్ గారి మీద ఈ నేరాలు, సంతోష్ రావు గారి మీద ఈ నేరాలు, కేసీఆర్ గారు సహకారంతో ఇవన్నీ జరిగినాయి అని చెప్పి వీళ్ళందరినీ ముద్దాయిలుగా రాసి తీసుకుపోయి కోర్టులో ఛార్జ్ షీట్ పడేయగలుగుతారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కేసీఆర్ గారిది అయిపోయిన తర్వాత లేదా విచారణ పూర్తయిన తర్వాత మీ భాషలో చెప్పారు లేలే మీరు ఏం చేస్తారనేది కరెక్ట్ పబ్లిక్ చెప్పుండ్రి. ఇక మాకు ఈ ఆధారాలు వచ్చినాయి, కేసులో ఛార్జ్ షీట్ వేస్తున్నాం, సాక్ష్యాలు ఆధారాలు లేవు వదిలేస్తున్నాం, ఏం చెప్పారు వెంకటకృష్ణ గారు? మీరు చూడు, గుంబరంగా మూసుకొని కూర్చుంటారు, వీళ్ళు ఫైల్ అన్ని మూసుకొని దాచిపెట్టుకుంటారు, మళ్ళీ నచ్చినప్పుడు ఎప్పుడో తీసుకుపోతే అంటే ఛార్జ్ షీట్ వేసి వారిస్తారు. ఇక మేము కోర్టులో వేసినామండి మా డ్యూటీ అయిపోయిందని వీళ్ళు చెప్పుకుంటారు. ఈ లోపల ఎలక్షన్స్ దగ్గర లేకపోతే సిబిఐకి ఇస్తారేమో. నేను ఇంతకంటే ఓపెన్గా ఏం చెప్తాను సార్, వాళ్ళకి ఏం చేయడానికి ఏం లేదు ఆడ అవకాశం, వీళ్ళకి లేదు, సిబిఐకి రిఫర్ చేయొచ్చు కదా, రికమెండ్ చేయొచ్చు కదా. అదే ఇది ఇంకో 3 ఏళ్ళు నడిపి ఎన్నికల కంటే కొద్ది రోజుల ముందు దాన్ని తీసుకుపోయి బీజేపీలోకి ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు సిబిఐని, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటి, అందుకనే నరేంద్ర మోడీ గారు కేసీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతలేరు, వాళ్ళిద్దరు కొల్లుడు అయ్యారు అని చెప్పి ఏడ్చుకోవడానికి వనుకొస్తుంది తప్ప ఆ కాయిదాలు 4 తీసుకుంటేందుకు కూడా వనికిరావు ఈ చేసే పనులు. వీళ్ళు ఇట్లా ఛార్జ్ షీట్ వేస్తారు, ఒక నిమిషం చెప్పాలి జనానికి, వీళ్ళు ఇట్లా కొంచెం ఛార్జ్ షీట్ అట్లా వేస్తారు, వాళ్ళు తెల్లారి పోయి కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటారు. ఇంకేం పడైంది ఇంకా మళ్ళీ తెచ్చుకున్నారు కానీ ఏం మాట్లాడతారు వెంకటకృష్ణ గారు? 2015లో కొంతమంది చిల్లర గారుల ఫోన్లు మేము వింటే ఎమ్మెల్యేలు కొని మా ప్రభుత్వాన్ని గురగొట్టమంటే మేము సపరేట్ కూర్చుంటామా అని మాట్లాడారు. చాలా ఇంపార్టెంట్. 2015లో పట్టపగలు సూట్ కేసులు కట్టలు తీసుకుపోయి ప్రపంచానికి అందరికి చూపించినాం కదా. ఏమైనా కేసు వెళ్ళడు దాకా నేను అదే చెప్తున్నా. అవి నిజానికి నా ప్రోమోలో కూడా 2 పాయింట్లు, మీ ఎమ్మెల్యేల కొనుగోలు కానీ లేకపోతే అది కానీ ఉన్నాయి. దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు నా అంచనా కూడా అదే, దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ గారు విచారణ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసి వేసేయడమో లేకపోతే సిబిఐకి ఇవ్వడమో ఏదో చేస్తారని అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు మీరు కానీ లేకపోతే ఇతరులు కానీ చాలా మంది కానీ, ఎందుకు ఇంత టైం తీసుకుంటోంది, ఎందుకు ఇంత టైం తీసుకుంటోందని మీరు మీ సహచర ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కదా.
ఇప్పుడు సిబిఐకి ఇచ్చినాక వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు చేస్తారు. అదే అంటున్నా. అదే అంటారు. ఇప్పుడు మళ్ళా CBI రెండేళ్లు చేస్తేనే 2 ఏళ్ళు చేశారు అన్నారు. మరి మీకు ఇచ్చి 2 రోజులు అయింది కదా అని మీ నెత్తిన బండ వేస్తారు కదా. అదే నేను అదే చెప్తా ఉన్నా, మా నెత్తిన ఇప్పుడు ఇయ్యరు ఇల్లు. ఉన్న టైం అంతా ఎలక్షన్ల ముందుకు వచ్చినాక ఇచ్చి మేము చెప్పినాం కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఎలక్షన్ల కోసం వాడుకుంటారు తప్ప ఏం లేదు. 10 ఏళ్ళు వాళ్ళు అదే చేసిర్రు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతకంటే కొత్త డ్రామా ఏముంటుంది? ఇది ప్యూర్గా పొలిటికల్గా నడిపిస్తున్నటువంటి ఒక నాటకం కనిపిస్తుంది తప్పితే ఏమున్నాయి సార్ అందులో? నేను అడుగుతున్నా, మీరు నా ఫోన్ని ఏదో ఒక రకంగా విన్నారు, వినడం తప్పు, దానికి ఎవిడెన్స్ ఏముంటుంది నా దగ్గర? మీ దగ్గర ఏముంటుంది ఎవిడెన్స్? ఎవరి దగ్గర ఉండాలి ఎవిడెన్స్? కలెక్ట్ చేయాల్సింది ఎవరు? ఉత్తరం రాసి మీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి, నిజంగా విన్నారా వినలేదా అని. ఏ పోలీసు వాళ్ళు వస్తే ఎప్పుడైతే ఫోన్లు విన్నారో అదే పోలీసు వాళ్ళు ఉత్తరం రాస్తే ఎవరెవరు సిస్టమ్ లో సర్వీస్ ప్రొవైడర్ కూడా తెలియకుండా విన్న వ్యవహారం కదా అది. ప్రైవేట్ టీవీ ఛానల్, అది ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ సంస్థలో కూర్చొని విన్నది ఇల్లీగల్ ట్యాపింగ్. అది వీళ్ళు లీగల్ ట్యాపింగ్ చేసిరు కదా. లీగల్ ట్యాపింగ్ లో నీ పేరుకి ఎదురుగా నా పేరుకి ఎదురుగా నక్సలైట్ల పేర్లు చేసి మన నెంబర్లు ఇచ్చి విన్నారు కదా. దీన్ని హౌ యూ విల్ ఎస్టాబ్లిష్? సర్వీస్ ప్రొవైడర్ కి నీకు ఒక లిస్ట్ పంపించారు కదా, ఆ ఫోన్ నెంబర్ ఎవరిది, ఎవరి పేరు రాసిర్రు అని తీసుకొస్తే దొరుకుతలేరా? సింపుల్ లాజిక్ కదా. 1 నిమిషంలో అయిపోతుంది. చేయట్లేదు అనేది ఒక పాయింట్. రెండవది, అసలు ఆ ధ్వంసం చేసిన ఆ సాఫ్ట్వేర్ ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ధ్వంసం చేసి తీసుకుపోయి ఎక్కడో మూసీ నదిలో పాడేసి వచ్చారు అనేది కూడా దొరికినాయి కదా. ఎతికితే అది ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఆ తీసుకెళ్లిన అధికారి ఎవరో వీళ్ళకి తెలుసు, ఆయనను కూడా పట్టుకున్నారు. దాని నుంచి అవుట్కమ్ ఏంటి నేను, మీరు మీ సెల్ ఫోన్ బదులు కొట్టేసి నీళ్ళలో వారేసిపోయినారు. నీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర దీనికి సంబంధించిన డేటా రికార్డు ఉంటుంది మొత్తం. వాళ్ళు తీసుకురాలేరు ఆయనకి, ఇంత వెనుకబడి ఉంది అది. కరెక్టే మీరు అన్నది. సో మెనీ డౌట్స్. వీళ్ళంతా టెక్నికల్ ఎవిడెన్సెస్ తప్ప ఏం లేవు. ఒక మాట అంటారు కావచ్చు, మీరు అన్నారు ఇందాక, ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉండ్రి, ప్రభాకర్ రావు గారిని తెచ్చినందుకు 7 నెలలు అయింది. 7 నెలల తర్వాత వచ్చి ఆయన 4 నెలలు అయిపోయింది అంటున్నా. అంటే రాగానే ఆయన 2 నిజం చెప్తాడా ఏమి? ఏం చేయాలి మరి? పోలీస్ ఆఫీసర్ పనిచేసి ఆయన ఎప్పుడు చెప్పాడు, ఆయన ఎప్పుడు చెప్పకుండా నిజం ఎట్లా బయటకు రావాలి? ఏ దొంగ కూడా దొంగతనం చేసినా అని చెప్పాడు. ఏం ఎట్లా కడుతున్నా తమాషా చేస్తున్నావా అంటాడు. ఒకటే మార్గం. అలాంటి వాళ్ళ మీద 3rd డిగ్రీ పెట్టలేదు ఆఫీసరు, పైగా ఏజ్డ్ మ్యాన్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి. రెండోది, అసలు ఈ ట్యాపింగ్ జరిగింది అనే దానికి సరే టెక్నికల్ ఎవిడెన్సెస్ అవి పక్కన పెడితే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అయింది అనేది అప్పట్లో పెద్ద చర్చ. ఎగ్జాంపుల్ మిమ్మల్ని తీసుకుంటున్నా, మీ వెహికల్ ఏదో అటు నుంచి వస్తుంటే ఆపి సంథింగ్ ఏదో అమౌంట్ అడిగితే కదా నువ్వు చెప్పేది. ఓకే, అమౌంట్ లేదని కాదు, మీరు చెప్పండి. అంటే మీలాగనే మీరు వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆపినారు, రఘునందన్ రావు వెహికల్ చెక్ చేసినారు ఎలక్షన్ల టైంలో, కొంత అమౌంట్ ఏదో దొరికితే పట్టుకుపోయారు అనేది అప్పుడు ఒక చర్చ జరిగింది. మునుగోడు ఎలక్షన్ అప్పుడు జరిగింది అనేది ఒకటి చర్చ జరిగింది. రకరకాలుగా జరిగినాయి. ఇది నిజమేనా? మీ ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేసినారా? మరి లేకపోతే ఎట్లయితే? అదే మిమ్మల్ని లేకపోతే ఎట్లయితే వెంకటకృష్ణ గారు? వేరే ఆప్షన్ ఏముంటుంది మీరు చెప్పండి. మీ అమ్మడి తిరిగి ఫోన్ చేసి చెప్పొచ్చుగా. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు నేను వెంకటకృష్ణ గారు ఇద్దరం మాట్లాడుకున్నాను, అది కూడా నార్మల్ కాల్ కాదు. మాట్లాడితే వాట్సాప్ కాల్ మాట్లాడో, ఫేస్ టైం కాల్ మాట్లాడి ఉంటాం అనుకున్నాం. ఒక నిమిషానికి నేను ఏడ పట్టువల్లే నా బండి ఏడ డబ్బులు దొరకలేదు, నేను ఏడ తప్పు చేయలేదు. తనిఖీ మాత్రం చేశారు అంతే. నా వెహికల్స్ 20 సార్లు చేసారు, 40 సార్లు చేసారు, రోజు చేసారు, పొద్దున సాయంత్రం. వాళ్ళకేం దొరకలేదు అక్కడ. మీ ఇంట్లో అక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్ లో కూడా చేశారు కదా? మొత్తం చేసారు. వాళ్ళకి ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడక్కడ చేసారు, రోడ్ల మీద కూడా చేసారు. సరే, నాకు అనుమానం వచ్చింది, ఏదో జరుగుతుంది, నా వెనకాల కుట్ర జరుగుతుందని నేను వెంకటకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పిన, నార్మల్ కాల్ చేసి చెప్పిన, వెంకటకృష్ణ గారు దుబ్బాకకు రండి, ఎలా ఒక 20 లక్షలు తీసుకున్నాను అంటే మీరు మంచిదని చెప్పి ఫోన్ పెట్టేసారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ వెంకటకృష్ణ అనేటోడు ఆయన కార్లో 20 లక్షలు పెట్టుకొని వస్తున్నాడు, ఎట్టి పరిస్థితులలో పట్టుకోవాలి, ఇక రఘునందన్ చెప్పింది కాబట్టి వెంకటకృష్ణ అంటాడు కార్లో పెట్టుకొని వస్తున్నాడు, ఇక దొరుకుతాడని వెంకటకృష్ణ అనేటో ఆయన తూపురాని కాడ లారీలు అడ్డం పెట్టి వెంకటకృష్ణ కార్ని ఆపారు. 2 గంటలు మొత్తం ఆ కారు ఆపే కంటే ముందు మొత్తం వాళ్ళ టీవీ ఛానల్ రెడీ పెట్టుకున్నారు. మొత్తం టీవీ ఛానల్ మొత్తం అందరికి ఒక పెద్ద ఎంతజాగా ఉన్నట్టు ఎన్ని కోట్లు వస్తున్నాయి ఇలా పట్టుకుందామని వచ్చిర్రు, చూసిర్రు, 1 సారి 2 సార్లు 3 సార్లు మొత్తం చెక్ చేసిర్రు, ఏదో దొరకలేదు. పంపించిర్రు. పంపించిన తర్వాత ఆ బండిని ఇంకొకరు ఫాలో అయినరు, పోలీసు వాళ్ళు మఫ్టీలో ఒక బండి వేసుకొని ఫాలో అయినరు. ఆ బండి దుబ్బాకి వచ్చింది, అందులో ఉన్న అబ్బాయి నన్ను వచ్చిండు, కలిసిండు, పోయిండు. రిటర్న్ పోతున్నాడు 9:30 ప్రాంతం. నన్ను దాటి మళ్ళీ 100 గజాలు ముందుకు పోయిన తర్వాత దుబ్బాక పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ బ్యారికేడ్ వేసిర్రు, వేసి బండి ఆపారు. ఆపి నువ్వు తాళం చేయించి బండి పెట్టి వెళ్ళిపో అంటారు.
అంటే ఏంది, కార్లో డబ్బులు పెట్టి ఉంటానని ముద్దాయం చేయడానికే కదా. ఓకే, నేనేమన్నాను, సరే మా వంశీకి ఏం చెప్పినంటే ఆ రోజు నేను, వంశీ నువ్వు అక్కడే నిల్చో, వాళ్ళు ఎంతసేపు చెక్ చేసుకుంటామంటే అంతసేపు చెక్ చేసుకోమని. వంశీ అని నా దగ్గర నా సోషల్ మీడియా చూసే అబ్బాయి, అతను వచ్చిండు కారులో నా దగ్గర సోషల్ మీడియా కోసం అని వస్తున్నాడు. సో ఆయనను పట్టుకున్నారు వీళ్ళు, ఆ కారులో డబ్బులు ఉన్నాయనేది. మీరు ఇమీడియట్ గా స్మెల్ చేశారా? వీళ్ళు అక్కడ నైట్ ఆపారు అని అంటే డబ్బులు పెట్టి తర్వాత దొరికిన చెప్పడం కోసం ఆపినారు కాబట్టి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు బండి దగ్గర. ఉదయం మరి మీడియా సమక్షంలో తనిఖీ చేసినప్పుడు దొరకలేదు కదా. అదే కారుని ఏం చేసిర్రు, రాత్రి టైర్లు ఇప్పిర్రు, ట్యూబ్లు ఇప్పిర్రు, సీలింగ్ మీద అది ఉంటుంది కదా ఎండ కొట్టకుండా దాన్ని బీకేసిర్రు, డాష్ బోర్డు బీకేసిర్రు, మొత్తం కారు ఇప్పి మళ్ళీ కూడా చేశారు, అన్ని ఇప్పి మళ్ళీ ఫిట్ చేసిర్రు. అయినా అందులో డబ్బులు దొరకలేదు. సో అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, వాళ్ళ ఫోన్ అయినే కదా ఆయన అంత ఇబ్బంది పెట్టిరని అర్థమవుతలేదా మీకు? నేను కావాలనే వాళ్ళని పుల్ చేసిన, ఏం జరుగుతుంది అసలు నా వెనకాల చుట్టూ ఏం జరుగుతుంది, మన వేడికి ప్రచారం పోయినా వాడికి ఎందుకు వస్తారు, ఏం జరుగుతుంది మన వెనకాల కుట్ర అని తెలుసుకోవడానికి నేనే పోలీసు వాళ్ళని ట్రాప్ చేసిన. వంశీ అనే తనకి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు తీసుకొని రా బాబు అని చెప్పి పెట్టేసినాను. ఆ తర్వాత ఇంకేం జరిగింది, పైకి వెళ్ళి సెంటింగ్ అన్నట్టు దుబాకలు ఉన్న పోలీసులని, వాడు సరిగా చేయలేదు తూపురానట్టు, నువ్వు మళ్ళీ చేయి కారు నా పని ఉన్నాయి పైసలు అంటారు. అంటే వీళ్ళంతా బలంగా నమ్మిండ్రు, ఆ టెలిఫోన్ కన్వర్జేషన్ నమ్మిండ్రు వీళ్ళు. కాబట్టి అట్లా వెంటబడిర్రు, అన్ని ఇప్పిర్రు, టైర్లు, ట్యూబ్లు, ఇంజన్లు, బండి మొత్తం ఇప్పిర్రు. తెల్లారుజామున 4 దాకా ఇప్పిర్రు, రాత్రి 10కి మొదలు పెడితే ₹7 దొరకలేదు. కానీ మిగతా చోట్ల కూడా చాలా ఎలక్షన్ జరిగిన ఆ ఎలక్షన్ టైంలో మిగతా ప్రాంతాల్లో కానీ తర్వాత బై ఎలక్షన్స్ అప్పుడు కొన్ని చోట్ల కానీ చాలా మందివి డబ్బులు దొరికాయి. ఒక పోలీస్ అధికారి కూడా కన్ఫెస్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఏమని, మేము ట్రాక్ చేసి పట్టుకొని ఆ పైసలు తీసుకుపోయి ఈ పార్టీ కింద పంచాము అని చెప్పి కూడా చెప్పినారని వచ్చినాయి కదా. ఇవన్నీ దీని ద్వారానే జరిగినాయి అంటారా? ఇంకా వేరే ద్వారానే జరిగినాయి, వేరే ఎట్లా అవకాశం ఉంటుంది? అంటే ఎలక్షన్ కమిషన్ సహజంగానే తనిఖీలు చేసి పట్టుకునే కూడా చాలా వార్తలు చూస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ పట్టుకునే ర్యాండమ్ గా దొరుకుతాయి. కరెక్ట్. ఒక పార్టీలో ఎట్లా దొరుకుతాయి, ఒక వ్యక్తి ఎందుకు దొరుకుతాయి, ఒక వ్యక్తి ఎందుకు టార్గెట్ అవుతున్నాడు పిన్ పాయింటెడ్ గా? ఇప్పుడు మీకు రాజకీయాలతో సంబంధం లేదు. ఉదాహరణకి నేను ఎలక్షన్ లో పోటీ చేస్తుంటే ఏదో డబ్బులు సాయం చేద్దామని తీసుకొని వస్తున్నారు. అది అంత క్లారిటీ వాళ్ళకి ఎట్లా తెలుసు పలానా కలర్ కారు పలానా నెంబర్ కార్ అనే ఐడెంటిఫికేషన్ తో సహా ఎట్లా చేస్తున్నారు? పోలీసులు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ప్రతిపక్షాలని ఈ టైంలో అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన అన్నాడు కదా కేటీఆర్ గారు అన్న ఎవరో 4-5 మా ప్రభుత్వాన్ని అడగొడతామంటే చిల్లర గారు మేము విన్నామని చెప్పారు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి ఎమ్మెల్సీ గారి ఇంటికి పోయి దొరికిన తర్వాత, ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి దొరికిన తర్వాత సాయంత్రం మీడియాకి ఆడియోలన్నీ లీక్ చేసిరు కదా. ఎక్కడి ఆడియోలు అవన్నీ? వాళ్ళ టీవీ ఆఫీస్ నుంచే బయటకు వచ్చినాయి కదా. వాళ్ళు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఈ ట్యాపింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజకీయంగా కొన్ని కీలక పరిణామాలు వేగంగా జరిగాయి. అందులో ఒకటి ఓటుకు నోటు కేసుగా చెప్పబడే స్టీఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్యేని ఎమ్మెల్సీ ఓటు కోసం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున బేరసారా చేశారు. అక్కడికి వెళ్ళారు, డబ్బులు బ్యాగ్ తీసుకెళ్లారు, అదంతా టీవీలో వచ్చింది, వీడియోలు ఉన్నాయి, నో డౌట్. ఆ కేసు వేరు, వెళ్ళి కొనడానికి ప్రయత్నం చేశాడనే కేసు ఒకటి. కానీ అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది రేవంత్ రెడ్డి గారు వేసిన కౌంటర్ కేసు. అది చాలా బలమైన కేసు అవడం వల్ల దాన్ని అలా ఆపుకొని కూర్చున్నారు. దాన్ని కదిలిస్తే ఇది ఎక్కడ మీద పడుతుందో అనే భయంతో ఆపారనేది రాజకీయంగా చెప్తారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు అండ్ ఇతర తెలుగుదేశం నాయకుల కొంతమందివి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈ మొత్తం రేవంత్ రెడ్డిని ట్రాక్ చేయడానికి అనేది కూడా ఒకటి ఉంది. సో అది కూడా పెద్ద ఎత్తునే సెంట్రల్లో ఇదయింది అనేది చెప్తారు. సో అది ఎంతవరకు అప్పటి నుంచే ఉందా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలెట్టారు అనేది ఒకటి. రెండవది, మనకు బాగా గుర్తుంటే బీజేపీ అగ్రనాయకత్వము కొంతమంది స్వామీజీల ద్వారా కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా ఉన్న సంతోషి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, అప్పుడు టీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ కాలేదు, ఇంకా అప్పుడున్న ఎమ్మెల్యేలు కొంతమందిని కొనుగోలు చేయడానికి ఒక ఫామ్ హౌస్లో సెట్ వేశారని అది ఒక ఎపిసోడ్ పెద్దగా నడిచింది. ఖచ్చితంగా అది మాత్రం ట్యాప్ జరిగింది. ఒక పోలీస్ అధికారి టంగ్ స్లిప్ అయ్యారు కూడా, వీళ్ళ ఫోన్లు మేము ట్యాప్ చేసాం బీజేపీ వాళ్ళవి మా ఎమ్మెల్యేలవి అట్లా దొరికారని ఒక పోలీస్ అధికారి నోరు జారారు. అది ఉద్దేశపూర్వకంగా జారలేదు, అది గొప్పతనంగా చెప్పుకునే ప్రయత్నంలో నోరు జారారు. ఎప్పుడైతే ఇది ట్యాప్ అని పదం బయటకు వచ్చిందో ఆ కేసు ఏమైందో తెలియదు.
నిజానికి ఎమ్మెల్యేలను కనుక కొనుగోలు చేయాలనుకుంటే కేసీఆర్ గారు వాళ్ళని వదలరు. కానీ ఎందుకు వదిలేశారు, ఆ కేసును ఎందుకు తర్వాత పట్టించుకోలేదు అని అంటే, ఎమ్మెల్యేల కొనుగోలు కంటే ట్యాపింగ్ పెద్ద నేరం అవుతుంది. అసలు ప్రభుత్వం పడిపోతుంది, లేదా ప్రభుత్వ పెద్దలు జైలుకి వెళ్ళే పరిస్థితి. పైగా బీజేపీని టచ్ చేశారు పోయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని. దట్టు సంతోష్ జీ అంత పవర్ఫుల్ మ్యాన్ని వీళ్ళు టార్గెట్ చేశారు. కాబట్టి దాన్ని వదిలేశారు. సో అప్పటి నుంచే మొదలైందా ఈ ట్యాపింగ్ అనేది చాలా కీలకమైన అంశాలుగా ఉన్నాయి. అసలు రేవంత్ రెడ్డి దీన్ని ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని బయటికి తీయడానికి కారణం కూడా అదేనా అనే చర్చ కూడా ఉంది. రఘునందన్ గారు, ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇందాక నేను చెప్పిన రెండు విషయాల్లోకి వెళ్లే ముందు కేసీఆర్ గారి విచారణతో క్లైమాక్స్ అనుకోవచ్చా, ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకెవరన్నా అంటే రేపు ఆయన ఏం చెప్తారో తెలియదు కదా. ఏం చెప్తారు, ఇంకా ఆయన పైన ఎవరు ఉండరండి. అట్లా కాదుగా, పోలీసులు చేసి మాకేం చెప్తారు అనే అవకాశం ఉంటుందా? క్వైట్ న్యాచురల్ గా అంటారు. ఆయన ఇంతకుముందు టీవీ ఛానల్లో చర్చలకు వచ్చినప్పుడు కూడా అన్నారు, అది పోలీసు అని పని నాకేం సంబంధం అంటారు. అవును, అంతే అంటాడు. లేకపోతే నేను చెప్పి చేయించిన అంటారా? ఇప్పుడు బేసికల్లీ ఇష్యూ అక్కడ రాదు. కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు ఎవరిచ్చారు, ప్రైవేట్ పర్సన్స్ ఎవరిచ్చారు, బిజినెస్ మ్యాన్లే ఎవరిచ్చారు. ప్రభుత్వం చేయాలనుకుంది చేసింది. సంఘ విద్రోహ శక్తుల్ని ట్యాప్ చేయడంలో ఎవరికి ఇబ్బంది లేదు. 120B ప్రభుత్వాన్ని ఊలగొట్టేందుకు కుట్ర చేసిన వాళ్ళ ఫోన్లు వినేందుకు ఎవరికి ఇబ్బంది లేదు. ఐ డూ అగ్రీ. అది ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తారు, అయిపోయింది. అది లీగల్ ప్రాసెస్. దానికి 1879లో చెప్పిన టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారమే అప్పుడే ఇంగ్లీష్ వాళ్ళు భారతీయుల ఫోన్లు వినేందుకు వాడుకున్నారు. దాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూ అవుతా ఉంది. ప్రభుత్వాలు తమను తాము రక్షించుకోవడానికి ఈ ఉగ్రవాదుల నేపథ్యం ఉన్న ఇష్యూస్లలో వాడుకోమని పర్మిషనే ఇచ్చింది చట్టమే. కానీ మీరు విన్న ఫోన్లు ఎవరు ఏమంటున్నారు? ప్రైవేట్ టీవీ ఛానల్లో పోయి ఒకటి పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు ఆ ఇన్స్ట్రుమెంట్ భారతదేశంలోకి ఎట్లా తీసుకొచ్చారు? మీరు ఎప్పుడు తీసుకొచ్చారు? ఇక్కడ నుంచి కదా చర్చ జరగాల్సింది. మీరేమంటారు, తెలంగాణ వచ్చినాక మొదలుపెట్టిరా, తెలంగాణ రాకంటే ముందు కూడా ఉందా ట్యాపింగ్ అనేది? నాలంటే డౌట్ ఉంటుంది కదా. అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు ఈ ఇన్స్ట్రుమెంట్ పోలీసు వాళ్ళు ఎవరినో నలుగురిని ట్యాప్ చేయడానికి హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చింది. నలుగురికి ఇచ్చిందా, 400కి ఇచ్చిందా? అది వన్ యాంగిల్ అయితే, ప్రైవేటు టీవీ ఛానల్ యజమాని ఇంటి దగ్గర పెట్టుకోనో స్టూడియోలో పెట్టుకోనో ఇన్స్ట్రుమెంట్ ప్లేసులు మార్చుకుంటూ వీళ్ళు ఇట్లా చేయడానికి వీళ్ళకి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడిది అనేది బేసికల్గా ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ ఎందుకు తెలుస్తలేదు? అంటే తెలుస్తలేదని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎంతవరకు తేల్చారో మనకు తెలియదు. తెలిసిరు కదా, తెలిస్తే మరి అయిపోతుంది కదా. ప్రైవేట్ పర్సన్స్ కి చేయడానికి వీలే లేదు కదా. రేపు కన్ఫెషన్స్ అన్ని అయినాక పెడతారు. అయిపోయింది కదా. టీవీ ఛానల్ మాట్లాడటమే తప్ప టీవీ ఛానల్ యజమాని చేసిర్రు. అప్పుడు కొందరు ఎమ్మెల్సీలకు సంబంధం ఉన్నారు, వాళ్ళని చేసిర్రు. అంతా అయిపోయింది, నోటీసులు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద మీరు చార్జ్ షీట్ వేసిర్రా? వేసిరు కదా. మరి వీళ్ళు ఏమంటున్నా, ఈ ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని ఎందుకు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ వేస్తలేరు? మీరు విచారించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది ఉన్నారు కదా, ప్రైవేట్ టీవీ ఛానల్ యజమాని తోటి సత్సంబంధాలు కలిగి ఉండి చిట్టీలు తీసుకొచ్చి ఇచ్చి మీ నెంబర్ నా నెంబర్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు ఛార్జ్ షీట్ అయితే లేదు? మీరు అన్నారు, నా క్వశ్చన్, ఈ ఇల్లీగల్ ట్యాపింగ్ అయింది కదా, ఇల్లీగల్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏది? ఇన్స్ట్రుమెంట్ తెచ్చింది ఎవరు? దానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? దాన్ని తీసుకొచ్చి మీ స్టూడియోలో పెట్టుకుని లేకపోతే ఈ బంగ్లాలో పెట్టో మిమ్మల్ని ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? ఆయనంతలో ఆయనే చేసిండు. ఆ టీవీ ఛానల్ యజమాని తీసుకొచ్చి బొక్కలు వేయండి, ఛార్జ్ షీట్ వేయండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఓకే చేశారు, చేయించారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇటు సిట్టు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం హరీష్ రావు గారు వెళ్తే ప్రశ్నలో భాగంగా మీ ఫోన్ కూడా ట్యాప్ అయినది తెలుసా, మీకు తెలుసా అని అడిగారని ఒక మీడియాలో అంటున్నా నేను, అందుకనే వార్తలు వస్తున్నాయి అంటున్నా. హరీష్ రావు గారు చెప్పలేదు. తర్వాత కేటీఆర్ గారిని అదే ప్రశ్న, మీ ఫోన్ ట్యాప్ అయింది తెలుసా అని అడిగారని వార్తలే, మనకు తెలియదు. సో ఈ కవిత గారు అయితే చెప్పినారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేశారు, నా ఫోన్ ట్యాప్ చేశారు అని. అంటే కుటుంబంలో వాళ్ళ ఫోన్లు, మీరు కూడా అంటున్నారు ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసుకుంటారు? ఇప్పుడు రాష్ట్రం చిన్నగా అయింది, ఎమ్మెల్యేల సంఖ్య చిన్నగా ఉంది. ఇటు నుంచి అటు 10 మంది దుంపితే ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి పొలిటికల్ స్టెబిలిటీ కోసం ఆ కుటుంబంలో అందరికీ ముఖ్యమంత్రి కావాలనేటువంటి అంబిషన్ కనబడుతుంది. మీకు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, నాన్న వారసత్వం నాదే అంటున్నారు, కూతురు నాకు కావాలనుకుంటుంది, అల్లుడు నాకు కావాలి. వీళ్ళందరూ ఎవరు లేనప్పటి నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి మొన్న చెప్పింది కదా. అంటే జాగృతి అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే అన్నది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు
నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అనలే, ఇంకా కేటీఆర్ గారి కన్నా బయటపడ్డది వాయిలో మాట్లాడారు. మీకు వచ్చి చెప్తారా ఏంది? ఇప్పుడు పంచాయతీ చెప్పారేమో. ఇప్పుడు పంచాయతీ 2 రాష్ట్రాలలో అన్న చెల్లెల మధ్యలో పంచాయతీ, ఒకటి ముఖ్యమంత్రి కుర్చీ, 2 ఆస్తులకు పంచాయతీ. ఈ రెండు తప్ప వేరే లేవు. వాళ్ళు ఏం చెప్పినా ఏం ముచ్చట చెప్పినా అల్టిమేట్ గా వచ్చి అన్యాయానికి వచ్చేసి కాడికే వస్తాయి. పోనీ మీరు అన్నట్టే కేటీఆర్ గారు కవిత గారు ఫైట్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు అడగడు కదా ఆయనకి, ఆయన అడిగే. సరే వెంకటకృష్ణ గారు, మరి మీరు అంత అమాయకంగా అడిగితే నేనేం చేయగలుగుతాను? అరే అమాయకుడు అమాయకంగా అడగకపోతే ఎట్లా అడుగుతారండి? మీరు అమాయకుడు కాక దేశమంతా చెప్తూనే ఉంది వెంకటకృష్ణ గారు అమాయకుడు అని. సో దే ఆర్ ఆల్ అంబిషియస్. ఆఖరికి సంతోషరావు గారికి కూడా ఎవరెవరి ఫోన్లో వినాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆడ కూర్చొని విన్నాడు. ఇది కొన్నిసార్లు బావకు సపోర్ట్ చేసిండు, కొన్నిసార్లు అన్నకు సపోర్ట్ చేసిండు, కొన్నిసార్లు చెల్లెకి సపోర్ట్ చేసిండు. ఆయన అవసరాలు ఆయనకు 100 ఉన్నాయి కదా, ఆ అవసరాల కోసం ఆయన కూడా ట్యాప్ చేసి ఉంటాడు. సో ఇట్లా బేసికల్గా అధికారికంగా చేసిన ట్యాపింగ్ గురించి నాకు తెలిసి ఎవరికి అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోను. ఈ అనధికారికంగా చేసిన ట్యాపింగ్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? సిట్ ఎందుకు ఇచ్చేస్తా ఉంది? ఎందుకు ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కదా, ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు, బెయిల్ తెచ్చుకున్నాడు, ఆయన వేరే కేసులో రిమాండ్ చేసిరు, అయిపోయింది. అంటే మా పాయింట్ మీరు అప్పుడే వెళ్ళిపోకండి అక్కడ దాకా. నా పాయింట్ ఏంటంటే, ఓకే ఫర్ ఇన్స్టెన్స్ మేమేం డిసైడ్ చేయట్లేదు, కానీ ఇక్కడ ఒకవేళ ముఖ్యమంత్రి, ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ ఈ టీం ఇంతవరకే కనెక్షన్స్ ఉన్నాయి అనుకుందాం, లేదు ఆ ఇంట్లో ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు కీలకమైన వ్యక్తుల ద్వారా చేయించారు అనుకుందాం. కానీ కేసీఆర్ గారికి తెలియకుండా, కేసీఆర్ గారికి చెప్పి కేటీఆర్ గారి ఫోన్లో, హరీష్ రావు గారి ఫోన్లో, కవిత గారి ఫోన్లో, వాళ్ళ హస్బెండ్ ఫోను, సంతోష్ రావు ఫోను ట్యాప్ చేయించే మిగతా వాళ్ళకి లేదు. సంతోష్ రావు గారి ఫోన్ ట్యాప్ అయినట్టు వార్తలు లేదు. హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ అయినట్టు పేపర్లలో వార్తలు చూసినాం. కేటీఆర్ గారి ఫోన్ ట్యాప్ అయినట్టు వార్తలు చూసినాం. చెప్పింది కవిత గారు స్వయంగా వారే చెప్పారు మా ఆయన ఫోన్ కూడా విన్నారని. కరెక్ట్. మరి సంతోష్ రావు గారు సిటీ దగ్గరికి వచ్చిన తర్వాత సంతోష్ రావు ఫోన్ విన్నారని ఇవన్నీ చేపించింది ఎవరు? నేను అదే కేసీఆర్ గారు కేసీఆర్ గారికి చెప్పకుండానో నోటీసులో లేకుండానో హరీష్ గారి ఫోన్ కానీ, కేటీఆర్ గారి ఫోన్ కానీ, కవిత గారి కుటుంబంలో ఫోన్లు కానీ ట్యాప్ చేసే ధైర్యం ఎవరికి ఉండదు. ఇప్పుడు పోలీసులు కూడా ఉదాహరణకి మీరే ఎస్ఐబి చీఫ్ అనుకోండి. అవును. ఈ ఎస్ఐబి చీఫ్ కు రోజు కేసీఆర్ పిలిచి ఇది ట్యాప్ చేయి అది ట్యాప్ చేయమని చెప్పాడు. ఏదంటే సంతోష్ చెప్తాడు, ఇక పెద్దనాని ఈ నెంబర్లు ఇచ్చినని ఒక ఆయుధం ఇస్తాడు. ఆ పెద్దనాని ఇచ్చిన నెంబర్లన్నీ పోతూనే ఉంటాయి. తెల్లారి ఎవరన్నా ఎస్ఐబి చీఫ్ సార్ మీరు నిన్న నెంబర్లు ఇచ్చిర్రా, ఈ నెంబర్లు మీరు ఇచ్చిర్రా కరెక్ట్ అని అడుగుతారా? అరే ఆ నెంబర్లు అడగపోయినా కనీసం మీ బిడ్డ నెంబర్లు ఇచ్చిందండి, కొడుకు నెంబర్ ఇచ్చిందండి అడగాలి కదండి. ఇది మీ బిడ్డ నెంబర్, మీ కొడుకు నెంబర్ అని సంతోషరావు రాసి ఇచ్చిండా? రాసేయలేదు కదా. ఆడ అవకాశం ఉన్న ఒకే ఒక వ్యక్తి సంతోషరావు. కేసీఆర్ గారు అక్కడ ఉన్న ఎస్ఐబి చీఫ్కి ఏమైనా చెప్తే అది చెప్పినప్పుడు వినేది, ఉండేది, కూర్చునేది అవకాశం ఉన్న ఒకే ఒక వ్యక్తి సంతోషరావు గారు. ఐఎమ్ నాట్ స్ట్రైట్లీ బ్లేమింగ్, బట్ అవకాశం ఉన్న ఒకే ఒక వ్యక్తి అని చెప్తున్నాను. ఈ రూమ్ లో 2 కెమెరామెన్లు, ఒక యాంకర్, ఒక రఘునందన్ రావు ఉన్నాడు. ఈ 4 మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ గా లేదంటే ఎట్లా? సంబడి ఏంటి వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం వల్ల వారికి ఏముంది? సిట్టులో ఏమడిగారు సంతోషరావు గారిని కదా, నాకు ఎట్లా తెలుస్తుంది? అది సిట్టు చెప్పాలి, సంతోషరావు గారు చెప్పాలి. నన్ను ఈ ప్రశ్నలు అడిగిరు, ఇవి అడిగిరు అని. నేను ఏమంటున్నా, ఒకసారి పిలిచి మీకు సంతు నెంబర్లు ఇస్తాడని కేసీఆర్ గారు ఎస్ఐబి చీఫ్ కు సంతు పేరు అనుకున్నాం. ఒకసారి అయిపోయిన తర్వాత తెల్లారిపోయి ఎస్ఐబి చీఫ్ అడుగుతాడా, ముఖ్యమంత్రి గారు మీరు నెంబర్లు పంపించారు సంతోషరావు గారితో, ఇన్ని నెంబర్లు మీరే పంపించారు అని అడుగుతారా? ఎస్ఐబి అనిల్ గారి నెంబర్ ఇచ్చారు మాకు చేయమని, కవిత గారి నెంబర్ ఇచ్చి చేయమని, హరీష్ గారి నెంబర్ చేయమని అడగలేడని అంటారు. అడుగుతారా అంటున్నా. ఓకే, ఇంట్లో వాళ్ళే కదా ఎస్ఐబి చీఫ్, ఒకసారి కన్ఫర్మ్ చేసి ఆ నెంబర్ ఎవరిదైనా ఉండాలి కదా ఫస్ట్. తెలియకుండా ఎట్లుంటాయి? హరీష్ రావు గారి నెంబర్ తెలియకుండా ఎట్లుంటదండి? కవిత గారి నెంబర్ తెలియకుండా ఎట్లుంటుంది? నువ్వు పెద్ద ఆయన చెప్పిండేమో, చేసి అట్లా గుడ్డిగా వెళ్ళిపోనే అవకాశం ఉంది. లేదా కొంచెం వైజ్ గా ఆలోచిస్తే సరే ఇట్లా మరి ఇంట్లో వాళ్ళ నంబర్లు వస్తున్నాయి అని కన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకునే అంత వెసులుబాటు ముఖ్యమంత్రి దగ్గర ఉండదు. అట్లా ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా వెసులుబాటు ఉండదు. సరే, ఇక ప్రాంతీయ పార్టీల నాయకుల దగ్గర అవన్నీ వెసులుబాటు ఉంటాయి. బాస్ ఈజ్ బాస్, అంతే. ఆయన చెప్తారు, వీళ్ళు చేస్తారు, అంతే. అంతకుమించి ఇంకేముంటుంది సార్? అంతే వేస్ట్. దాని గురించి మనం ఆలోచించుకోవాలి. ఎంత ఆలోచించినా అక్కడికి వస్తుంది. లాస్ట్ వారికి సమస్యకు పరిష్కారం అదే ఉంటుంది. సో ఎక్కడో ఒక అవకాశం ఉన్న వ్యక్తి సంతోషరావు గారు తప్పితే ఇంకొకరు లేరు ఆడ. అంతకుమించి ఇంకా వేరే వాళ్ళకి అవకాశమే లేదు. హరీష్ గారు పోయి ఈ నెంబర్ ఇచ్చి ఇది కేటీఆర్ నెంబర్, దీన్ని ట్యాప్ చేయని ఎస్ఐబి చీఫ్ని కలిసి చెప్పొస్తాడా? చెప్పలేడు కదా. కేటీఆర్ గారు పోయి మా బావగారి నెంబర్, దీన్ని ట్యాప్ చేయి, లేకపోతే మా చెల్లె నెంబర్ ఇది ట్యాప్ చేయమని ఇస్తారా? ఇవ్వలేరు కదా వెంకటకృష్ణ గారు. ఏం జరిగినా ఒకే ఒక ఛాన్స్,
ఈ అన్నింటికీ దూరం కదా ఒకటే ఉంది ఈ రూమ్ లోకి వెళ్ళి బయటకు పోవడానికి. మనం నలుగురం బయటికి పరిగెత్తాలి. ఇప్పుడు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే గదే తలుపులోకి వెళ్ళి పోవాలి. ఆడున్న సీసీటీవీలో మనం బయటికి పరిగెడుతున్నట్టు రికార్డు కావాలి అంటున్నా. అది ఒకే ఒక మూలమాడ. ఎప్పుడన్నా ఒకవేళ కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్పి ఉంటే అప్పుడున్న ఎస్ఐబి చీఫ్కి ఆయన ఇట్లా చూస్తాడు ఎస్ఐబి చీఫ్, మరి ఎట్లా సార్ అని అనుమానం వస్తుంది కదా. రోజు నెంబర్లు ఎవరు ఇస్తారండి, కోఆర్డినేట్ ఏం చెప్పి ఉంటాడు, అంతే అయిపోయింది. సింపుల్. ఇక మనం ఈ విషయానికి వస్తే ఈ ట్యాట్ అనేది ఎప్పుడు మొదలైంది అనుకోవచ్చు, ఎందుకంటే అందరి 1879 అది కాదండి, అది కాదు ఎంపీ గారు, అది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి ఈ ఓటుకు నోటు, ఆ స్టీవెన్స్ అనే ఎమ్మెల్యే కొనుగోలు చేయడము, ఆ డబ్బులు దొరకడము, ఇదంతా తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. దాంట్లో మనం అది విజువల్స్ కూడా ఉంటాయి. కానీ కాకపోతే ఫోన్ ట్యాప్ అనేది ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కేసు పక్కకు పోయి భయపడ్డారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది వెరీ సీరియస్ అఫెన్స్ కాబట్టి అమ్మ ఇది ఎందుకు తలకాయ చుట్టుకుంటుంది అనుకున్నారో ఏమో తెలియదు. సో నేను మీకు ఇక్కడ సరే సందర్భం అవునా అప్పుడే వచ్చింది, అప్పుడే మొదలైంది. సందర్భం అవునా కాదా, ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని గురించి మనకు అనవసరం, నాకు సంబంధం లేదు. కానీ బార్న్ బై రికార్డ్ టీవీలలో వచ్చిందే చెప్పారు. నాకు దోషి అడిగితే మీకు తెలిసింది మీరు చెప్పండి. అప్పుడు చంద్రశేఖరరావు గారు అన్నారు ప్రెస్ మీట్ పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, నిన్న దేవుడు వస్తే కూడా కాపాడాడు అని చెప్పిండు. మీరు మర్చిపోయి ఉంటారు. గుర్తుంది. ఇంకా కూడా చాలా మాట్లాడారు, ఎవరైనా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఇంకేం చేశారో మీకు కూడా గుర్తుండి ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేది సమంజసం కాదు, నేను అధికార పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఐ కెనాట్ క్రాస్ మై లిమిట్ అక్రాస్ దిస్ వన్. సో అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి ఇద్దరు ముఖ్యమంత్రులు. నీకు పోలీసు ఉంటే నాకు పోలీసు ఉందని ఆయన అన్నాడు. ఇద్దరు ముఖ్యమంత్రులు సీనియర్ నాకు బాగా తెలిసి ఏం చేయాలని కూడా అన్నాడు ఆయన. సో ఆ తర్వాత కొన్ని కంప్లైంట్లు కూడా చేసుకున్నారు ఒకళ్ళ మీద. మీకు అంతా గుర్తుంది. సో ఇప్పుడు దొంగకు తేలు కొడితే ఏం జరగాలి, ఏం చేస్తాడు దొంగ, అదే జరిగింది. సైలెంట్ ఉంటాడు, అట్లే ఉన్నది కేసు, అందుకనే సైలెంట్ ఉంది. లేకపోతే 2015 నేనేమన్నా మాట్లాడితే చాలా మంది మిత్రులు అంటారు, అగన్నా నువ్వు ఇంకా టీఆర్ఎస్ ఎందుకు తిడుతున్నావు అంటారు. టీఆర్ఎస్ తిడతలేను నేను, ఒక బాధ్యత గల పౌరుని అడుగుతున్నా. 2015లో కదా మనం దొరకబట్టినాం, పట్ట పగలు సంచులతో దొంగ దొరికినని అంటాడు కదా కేటీఆర్ గారు. ఊకే 2015 నుంచి 2023 దాకా 9 ఏళ్ళు నువ్వే ఉన్నావు కదన్న అధికారంలో. ఆ దొంగను ఎందుకు గురి తీయలేకపోయినావు? అదే అంటున్నా నేను. అప్పటికే టెలిఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారా వీళ్ళు అన్నట్టే కదా మరి. రేవంత్ నాటికే ఇది, లేకపోతే ఎట్లా తెలిసింది మరి? అదే వాళ్ళు ఏమంటారు, స్టీఫెన్స్ అని వచ్చి చెప్పిండు అంటారు. చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేయడానికి మీరు వినడం స్టార్ట్ చేసిరు కదా. అవును, ఇంకా దాంట్లో అంతా క్లియర్ కనబడుతున్న తర్వాత ఇంకా మళ్ళీ నా నోటితో ఎందుకు చెప్పిస్తారు? నేను మీ నోటితో చెప్పించడం ఎందుకనంటే మీరు అప్పట్లో చాలా యాక్టివ్ గా అటు అన్ని పార్టీల వ్యవహారాలు అడ్వకేట్ గా ఉన్నారు, బీజేపీ ఎంపీగా యాక్టివ్ గా ఉన్నారండి. కానీ అప్పుడు అన్ని పార్టీలు మనం మాట్లాడుకునే వాళ్ళం కదా ఫ్రీక్వెంట్ గా, తెలుస్తుండేది. సో అడ్వకేట్ గా కూడా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. పట్టపగలు దొరికిన తర్వాత మీకు గుర్తుండాలి ఎట్లా దొరికిరు, ఎట్లా పట్టుబడ్డారు, ఇవన్నీ. అంటే అసలు ఏం జరిగిందని కొన్ని ఛానళ్లు సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి ఆడియో టేపులు రిలీజ్ చేసినాయి. సమాజం ముందు వాళ్ళు తప్పు చేసినారని నిరూపించేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి ఆడియో వీడియోలన్నీ వచ్చినాయి. మీరు ఇందాక ప్రస్తావించారు మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందు ఏదో మా పార్టీ నాయకుల మీద ఇది చేసిర్రు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని అన్నారు. ఆ ఆడియోలు కూడా ముఖ్యమంత్రి గారు హోదాలో ప్రెస్ మీట్ లో రిలీజ్ చేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ కదా ఆ రోజు గట్టిగా మాట్లాడింది, ఈ ఆడియోలు నీకు ఎక్కడ ఎట్లా వస్తాయి, నువ్వు కోర్టులో విచారణ జరుగుతున్నాగా నువ్వు బయట పబ్లిక్ డొమైన్ ఇవన్నీ జరిగినాయి కదా వెంకటకృష్ణ గారు. మరి చంద్రశేఖరరావు గారి దగ్గరికి అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ ఆడియోలను ఎట్లా పోయినాయి అంటారు ట్యాప్ చేయకపోతే? ఎందుకు మిస్ అవుతున్నాం మనం? ఇంకొక పాయింట్, రేవంత్ రెడ్డి ఎపిసోడ్, స్టీఫెన్స్ అనే ఎపిసోడ్, ఆ డబ్బులు తీసుకుపోయి ఇచ్చిన ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు ఫోను అలాగే ఇంకా కొంతమంది కోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది ఒకటి ఉంది, అయి ఉండొచ్చు అది కూడా. ఇప్పుడు ఒకటి చేయగలిగిన వాళ్ళు, కొడుకు ఫోన్ చేయగలిగిన వాళ్ళు, అల్లుడిని ఫోన్ చేయగలిగిన వాళ్ళు, ఎవరి ఫోన్ అయినా చేయగలుగుతారు అనేది నా విశ్వాసం వెంకటకృష్ణ గారు. అది మీదైనా అవుతుంది, నాదైనా అవుతుంది, ఇంకెవరిదైనా అవుతుంది. వాళ్ళు పొలిటికల్ లీడర్ వాళ్ళ వ్యవస్థని మేనేజ్ చేసుకోవడానికి, నడుపుకోవడానికి వాళ్ళు ఎవరెవరి ఫోన్లు విన్నారు అని చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న చీఫ్ అనే చెప్పాలి, లేదా రేపు విచారణకు రాబోతున్నటువంటి గవర్నర్ చంద్రశేఖరరావు గారు అనే చెప్పాలి. వేరే ఎవరు చెప్తారు? ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఫామ్ హౌస్ లో ఆ ఎమ్మెల్యేలు పెట్టి తర్వాత ఎవరో వెళ్ళారు, స్వామీజీలు ఎవరో వచ్చినారు ఉత్తరప్రదేశ్ నుంచో ఇంకెక్కడి నుంచో కదా వచ్చినారు, ఇదంతా కూడా మేము ముందే విన్నాము. ఒక పోలీస్ అధికారి నోరు జారాడు, ఎట్లా తెలిసింది సార్ మీకంటే మేము వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసాం అనేది అన్నాడు. ఆయన దొరికిపోయాడు. పాపం తెలిసానడో కోపం మునిగింది అంతే. ఈ ట్యాప్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అసలు కేసును భయపడిపోయారు, పక్కన పెట్టారు. కేవలం చేసింది ఏంటంటే అందులో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదేదో ఏసీబీ కోర్టు తీసుకుపోయారు, మునుగోడు ఉప ఎన్నికను గెలుస్తుంది ఎత్తుగడ వేశారు. సో అది కూడా పూర్తిగా మీకు ఇంకా గుర్తుండాలి,
అప్పుడు కేసీఆర్ గారికి సన్నిహితంగా ఉండే రాహుల్ లాంటి మీడియా మిత్రులకి ముందే చెప్తారు, ఈ 2-3 రోజులలో మీకు ఒక మంచి వార్త బ్రేకింగ్ ఇస్తాం, రాష్ట్రంలో ఒక సంచలనమైన వార్త మీరు అందరు వినబోతున్నారు. ఇవన్నీ అధికారిక వర్గాల నుంచి, ముఖ్యమంత్రి గారి ఆఫీస్ కార్యాలయ సర్కిల్లో నుంచి బయటకు వచ్చి మీడియా మిత్రులకు చాలా మందికి ఏం జరుగుతుంటది అని అందరు టెన్షన్ పడేలాగా ఒక 3 రోజులు ఎపిసోడ్ నడిపించి లాస్ట్ గా ఎపిసోడ్ చూపించారు సినిమా. మీరు ఎప్పుడు అంటుంటారు మీలాంటి వాళ్ళు కొండ వెలుకొందని పెట్టారు అంటారు, అట్లా చేశారు. దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి తీసుకుపోయి ఏసీపీ కోర్టులో పెట్టారు దాన్ని. వెంకటకృష్ణ గారు దాంట్లో కూడా నేను చాలా సార్లు అడిగిన అప్పుడు ఉన్నటువంటి సిపి సైబరాబాద్ గారు, మీరేమన్నారు, కార్లో వెనక సీట్ లో ఒక బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్ లో మొత్తం నోట్ల కట్టలు ఉన్నాయన్నారు. చూపించారు. పోలీసు వాళ్ళు ఏదైనా నేర స్థలం సంఘటనలో ఏదైనా సీజ్ చేస్తే ఆ వస్తువుని 24 గంటలలో తీసుకుపోయి కోర్టులో డిపాజిట్ చేయాలి. అది తుపాకైనా, కత్తైనా, అద్దమైనా, వెంట్రుకలైనా, గోర్లైనా, రక్తమైనా అసలు పట్టుకున్న వాటిని తీసుకుపోయి 24 hours లో డిపాజిట్ చేయాలి కోర్టులో. తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పోతుంది, కత్తి అయినా తుపాకైనా, ఇదే తుపాకి వెళ్ళిందా, దీంట్లోకి వెళ్ళే బుల్లెట్ వచ్చిందా, 100 కారణాలను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి ఆ వెనక సీట్లో కనబడ్డ సంచెట్ పోయింది, దాంట్లో దొరికిన నోట్ల కట్టలేవు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు పూజారులు లేదా స్వామీజీలు కట్టలు తీసుకొని వచ్చి కారులో ఒక బ్యాగ్ చూపించారు కదా, ఇప్పినట్టు జిప్పులు చూపించారు కదా, మరి ఆ పైసలు ఏవి కోర్టుకు ఎందుకు రాలేదు? చివరికి అప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి 3-4 గంటలు మాట్లాడి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని బీజేపీ వాళ్ళు ట్రై చేసి మమ్మల్ని చివరికి దాన్ని అంతటితో క్లోజ్ చేశారు. ఇక దాని తర్వాత ఎవరు మాట్లాడారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అతిపెద్ద క్రైమ్. పైగా బీజేపీలో అత్యంత ముఖ్యమైన నేత మీద చేసిన ఎలిగేషన్. సంతోష్ అంటే ఇంకా తెలిసింది, ఆయన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, సంఘ్ భావజాలంతో ఉన్న వ్యక్తి, చాలా నోన్ పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసి అంత బదనాం చేశారు కదా. మరి ఫోన్ ట్యాపింగ్ అయితే బీజేపీ ఎందుకు సైలెంట్ గా ఉంది, ఫోన్ ట్యాపింగ్ టేకప్ చేయలేదు? దట్ ఈస్ మై పాయింట్. సో ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మళ్ళీ గుండ్రగా ఎన్నిసార్లు అడిగినా ఏ కేసుకు సంబంధించి అడిగినా 2 విషయాలు గుర్తుపెట్టుకోరు మీరు. కేంద్రం నేరుగా వచ్చి తనంతటి తాను కేసు నమోదు చేయడానికి భారత రాజ్యాంగం ఎక్కడ అనుమతి ఇవ్వదు. ఓకేనా సార్? ఐదర్ బై ద డైరెక్షన్స్ ఆఫ్ ఎనీ కోర్ట్ లైక్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, లేకపోతే స్టేట్ గవర్నమెంట్. ఈ 3 వ్యవస్థలలో ఎవరన్నా దీని మీద విచారణ జరపండి, ఇది 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, లేదా దీంట్లో విస్తృతంగా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, స్థానిక పోలీసులు చేయలేరని భావించినప్పుడు దాన్ని సిబిఐకి ఏమని అప్పుడు రాస్తే జరిగేది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు సిబిఐకి ఏమని రాయరు, ఎందుకంటే వాళ్ళ కాబట్టి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి నేను చాలాసార్లు అదే చెప్తా, టీవీలో కూర్చున్నా, బయట జనానికైనా అదే చెప్తా. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ 2 కూడా ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకోటి బొరుసు. వాటి రెండింటి మధ్యలో వీణా వాణిల్లాగా ఒక అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళని మనం విడదీయలేము. మీకు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఏం కనపడుతుందండి ఎలక్షన్లలో? సార్ ఒకటే నిమిషం, ఏం కనబడుతుంది ఒక నిమిషం నేను చెప్పనీరు. 2015లో కేటీఆర్ గారు తిట్టే పట్టపగల దొంగ దొరికిరు కదా, 2023 నవంబర్ దాకా ఎందుకు చేయలేదు సార్? మీరు కోర్టుకు ఎండు స్టే తెచ్చుకుంటూ ఉంటారు, స్టే వెకేట్ చేయించలేదా సార్? మీరు ఎన్ని స్టేలు వెకేట్ చేయించలేదు సార్? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, మీరు అనుమతి ఇవ్వాలనుకుంటే కోర్టు స్టే ఉంటే రాత్రికి స్టేలు వెకేట్ చేపించి మీరు చేపించారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ ఏం కావాలి సార్ ఇంకా మీకు? పోనీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎలక్షన్లో ప్రచారం చేసేటప్పుడు? బిడ్డ నిన్ను నేను రాగానే చెర్లపల్లి జైల్లో పెడతా అన్నాడు. పోనీ పెద్ద ఆయనను పెడతానికి బాగా అనిపించిందేమో, ఏజ్ పెద్ద ఆయన కాబట్టి ఇడిచిపెట్టిండి అనుకుందాం, చిన్నోళ్ళని కూడా పెడతలేడు కదా. ఏం చేసిర్రు? ఫార్ములా ఈ రేస్ కార్ కోర్సు దాంట్లో 50 కోట్లు ఒక ఐఏఎస్ అధికారి ఎవిడెన్స్ ఇచ్చిండు. ఏమని? అప్పుడున్న మంత్రి గారు చెప్పారు నేను ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు అన్నాడు, వితౌట్ ఎనీ పేపర్ ఎవిడెన్స్. ఆయన చెప్పిండు నేను చేసిన సార్, అధికారంలో ఉన్న చేసిన అన్నాడు. దట్ కన్ఫెషన్ ఈజ్ సఫిషియంట్. ఉత్త కన్ఫెషన్ మీద కేసు అవుతుందా? అవుతుంది. ఆ కన్ఫెషన్ లో కనబడుతుంది కదా, పలానా హెచ్ఎండిఏ డబ్బుల్ని పలానా ప్రైవేట్ కంపెనీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిర్రు, పోనీ దాంట్లో అరెస్ట్ చేయండి. లేదు, టోల్ గేట్ కుంభకోణం, టోల్ గేట్ లో పెద్ద నష్టం జరిగిందని మీరు నేను అందరం అరిచినాం కదా. అదే అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి గారు ఇదే రేవంత్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి లీగల్ నోటీస్ ఇచ్చింది కదా, మరి ఎందుకైనా ఎందుకు ఇవాళ దాకా జైలు వేస్తలేరు? బాలకృష్ణ అని ఇక్కడ హెచ్ఎండిఏలో కోట్ల కట్టెలతో ఒక అధికారి దొరికిందని అన్నాడు. ఆ బాలకృష్ణ గారి కన్ఫెషన్ చదువురు వెంకటకృష్ణ గారు. బాలకృష్ణ గారి కన్ఫెషన్ లో మళ్ళీ ఇదే అరవింద్ కుమార్ గారి పేరు వస్తుంది.
నవీన్ కుమార్ గారు ఏళ్ళదాకా అరెస్ట్ గారు. ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో టీఆర్ఎస్ తోటి లాలూచి కాకపోతే ఏముంది? ఓకే, అది కొంతవరకు లాజికల్. సార్ నేను అడిగిన దాంట్లో తప్పుంటే 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది టోల్ గేట్, దాంట్లో నేను రేపే క్యాన్సిల్ చేస్తారు. రింగ్ రోడ్ తప్పు అని అనట్లేదు, మీరు చెప్పే ఆర్గ్యుమెంట్స్ లాజికల్ గానే ఉన్నాయి అంటున్నా, తప్పు అనట్లా. అట్ ది సేమ్ టైం మీ సంఘటన మంత్రి మీద అంత పెద్ద ఆయన మీదనే వీళ్ళు అంత అల్లరి చేశారు కదా. ఓకే, మీరు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలి సిబిఐకి, వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళ మెడగా చుట్టుకుంటుంది కాబట్టి. మీరు కోర్టుకి వెళ్ళి మమ్మల్ని అల్లరి చేశారు, ఇవ్వండి సిబిఐ. ఇప్పుడు ఎలాగైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కోర్టు ద్వారా ఆమె సిబిఐకి ఇప్పించుకున్నారు, అట్లా చేసి నిగ్గుదేల్చాల్సిన సందర్భం ఉండే కదా. ఎందుకంటే అంత పెద్దవాళ్ళు వారు ప్రచారకు ఇట్లాంటివి పట్టించుకోరు. వారు వాళ్ళ జీవితాన్ని మొత్తాన్ని దేశం కోసం అంకితం చేసిన వాళ్ళు, అన్ని రకాలుగా వాళ్ళు దేశం కోసమే బతుకుతున్నటువంటి వాళ్ళు. ఎవరో చిల్లర వాళ్ళు ఇంత బురద వెళ్ళిపోతే వాని వెనకాల మనం పడి మాట్లాడి మన స్థాయి మనం ఎందుకు తగ్గించుకోవాలని వదిలేసుకుంటారు తప్ప రేపు కోర్టు దోషులు అని చెప్తుందా? అందులో ఏముందని అసలు వారికి సంబంధం లేని అంశంలో వారి పేరుని తీసుకొచ్చి జస్ట్ టు మలైన్, వారి క్యారెక్టర్ ని మలైన్ చేసి వారి మీద ఇంత బురద చల్లడానికి, వారు ఏదో తెల్ల దోతి కట్టుకుంటారు కాబట్టి ఆ దోతి మీద బురద చల్లదామనే చిల్లర ఆలోచన మీకుంటే దానికి వారు దిగొచ్చి మీతో కొట్లాడాల్సిన అవసరం ఏముంది? వారికి ఇంతకంటే పనులు చాలా పెద్దవి ఉన్నాయి. రేపు ఇయ్యలేకపోతే రేపు మేము అధికారంలోకి వస్తాం కదా, మేము వచ్చినాక చూస్తారు కదా ఏం జరుగుతుంది. రైట్, ఇంకా 2 ఏళ్ళే కదా వెంకటకృష్ణ గారు, గ్యారెంటీయా? 100% వస్తాం. అప్పుడు ఎంపీ ఎమ్మెల్యేనా మీరు? పార్టీ ఏం చెప్తే అది చేస్తాను, దాంట్లో పెద్ద తేడా ఏమి వాస్తవం సార్, అది పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.